యా కేరళ సీఎంగా సతీశన్ 10 రోజుల ఉత్కంఠకు తెర. ప్రజల్లో బలమున్న నేత వైపే మొగ్గు. చివరి దాకా రేసులో కేసీ రమేష్ చెన్నితాల. 18న ప్రమాణ స్వీకారం. న్యాయవాది నుంచి సీఎం దాకా వరుసగా 6 సార్లు ఎమ్మెల్యే. కేరళ ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం అంటూ చూసాం. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా అంటూ కేసీ వేణుగోపాల్ చెప్తున్నారు. 100% కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఆదరణ లేనటువంటి కేసీ వేణుగోపాల్ను కనుక ఈరోజు రాహుల్ గాంధీకి, అదేవిధంగా ఇటు ఏఐసిసి ప్రెసిడెంట్ ఎవరైతే మల్లికార్జున ఖర్గేకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆయన సీఎం చేస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ కేరళలో అలా చేస్తే కనుక ప్రతిపక్ష ఏదైతే యూడిఎఫ్ కూటమిలో ఉన్నట్టు మిగతా పక్షాలు అవుతున్నాయో వ్యతిరేకించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సో అందుకే అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి ఎవరైతున్నారో సతీష్ను సీఎం చేయడం జరిగింది. నేను గతంలో కూడా చెప్పిన, కేసీ వేణుగోపాల్ చేయడం వల్ల ఒక అనిశ్చితి నెలకొంటుంది, మీ పైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది, దయచేసి అలాంటి పనులు చేయవద్దని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పిన. ఈరోజు సతీష్ను నియమించడం వల్ల ఈరోజు అక్కడ సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ యూడిఎఫ్ కూటమి అవుతుందో వాళ్ళందరూ కూడా కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది. సో అక్కడ ఒక మంచి పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత 10 రోజుల సుదీర్ఘ ఉత్కంఠకు తెరదీస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత విడి సతీష్ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. సీఎం పదవి కోసం కేసీ వేణుగోపాల్, రమేష్ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ వారిద్దరిని కాదని సతీశన్ వైపు మొగ్గు చూపింది. ప్రజల్లో బలం ఉన్న నేత కావడం, మిత్రపక్షాలైనటువంటి ఐయుఎంఎల్, కేరళ కాంగ్రెస్ వంటి పార్టీల నుంచి కూడా ఆయనకే మద్దతు రావడంతో మొత్తానికైతే ఆయనను సీఎంగా ప్రకటించడం జరిగింది అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో అది మంచి పరిణామం. కాంగ్రెస్కు తమ తీరు మార్చుకున్నట్టుగా చాలా స్పష్టంగా తెలిసింది. సో 40% ముస్లిం ఓటర్లు ఉన్నటువంటి వాయనాడ్లో అక్కడ ఎంపీగా ఉన్నటువంటి ప్రియాంక గాంధీకి క్షేత్రస్థాయిలో ఐఎంఎల్ మద్దతు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో కూటమిలో ఉన్న మిత్రపక్షాన్ని నొప్పించడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ కూటమి 140 అసెంబ్లీ స్థానాలకు గాను 102 చోట్ల ఘన విజయం సాధించింది. అయితే పార్టీలోని 63 మంది ఎమ్మెల్యేలో 47 మంది మద్దతుతో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ చివరి వరకు రేసులో ఉన్నప్పటికీ అధిష్టానం ఆచితూచి అడుగువేసింది. ఒకవేళ ఆయనను సీఎం పోస్టుకు ఎంపిక చేస్తే ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి రావడం, 6 నెలల్లో ఉప ఎన్నిక ఎదుర్కోవాల్సి ఉండడంతో హైకమాండ్ ఆలోచన పడింది. క్షేత్రస్థాయిలో సతీష్కు ఉన్నటువంటి పీపుల్స్ చాయిస్ ఇమేజ్, కేసీ వేణుగోపాల్ వ్యతిరేకంగా రాష్ట్రంలో వెలిసిన పోస్టర్లు, కార్యకర్తల ఆందోళన మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం ఆయన్నే సీఎంగా ఖరారు చేసింది. ఎంపిక కోసం ఏఐసీ పరిశీలకులుగా జరిపిన అభిప్రాయ సేకరణలో ఇదే విషయం వెల్లడింది. కాగా ముఖ్యమంత్రిగా సతీశన్ ఈ నెల 18వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని చెప్పి చాలా స్పష్టంగా తెలిసింది.